త్యాగాలకు మారు పేరు కేసీఆర్ అంటుడు. దేనికి త్యాగాలు చేసినావు కేసీఆర్ గారు చెప్పాలి, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు చెప్పాలి ఈ మాట అన్నందుకు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతుర్రా. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక మళ్ళా మీరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి పరిస్థితి మీది. మీరు త్యాగాల గురించి చెప్పే పరిస్థితి లేనే లేదు. నేను ఇంకోటి అధికారులను అంటుండు, ఇలా అధికారులు చెలరేగిపోతుర్రు, ఏం చేస్తుర్రు అర్థం కావట్లేదు, ముందు వాళ్ళ సంగతులు ఏందో తర్వాత తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుండు. ఆ విషయం మీరు మాట్లాడితే మాత్రం గమ్మత్తుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ 3-4 లోపల వేసారు. ఒక ఆయన రేపో ఎల్లుండో దిగుతుండు విమానంలో అమెరికా నుంచి. ఇన్ని రోజులు అమెరికాలో తలదాచుకుంటూ దిగిండంటే ఇవాళనే. మరి ఒక పక్క టీవీలో చూపిస్తూనే ఎవరు మన భాగవతం, ఫోన్ ట్యాపింగ్ భాగవతంలో మనం ఎట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిందో ఈ భారతదేశంలో కాదు, రష్యా, అమెరికా, ఇంకేదైనా గూఢాచారి దేశాలు ఉన్నా కానీ ఇంత సాఫ్ట్వేర్ ఇంత టెక్నాలజీ వాడి ఉండరు మీరు వాడినట్టు. కాబట్టి హరీష్ రావు గారు అధికారాన్ని ఎలా చెలాయించాలనో, అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేయాలో అనే దానికి మీరే ఈ భూ ప్రపంచానికి మీరే మోడల్. మళ్ళీ మీరు మాకు చెప్తారు. ఆల్రెడీ ఒక ఇరిగేషన్లో ఉన్న ఈఎన్సీని కూడా జైలు పాలండి మీ కాళేశ్వరం పుణ్యాన. రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకే సచివాలయంలో కూర్చోట్లేడట. రేవంత్ రెడ్డి గారు ములుగు అడవులలో పోయి ప్రజాపాలన పెట్టి అక్కడ కూర్చొని పరిపాలిస్తాడు. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆసిఫాబాద్ పోతాడు, ఇటు ఆలంపూర్ పోతాడు, 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, సెక్రటేరియట్లో కూర్చుంటాడు, అవసరమైతే ఇంటికాడ కూర్చుంటాడు. అవసరమైతే మీ మామకి ఏమన్నా సమస్య లేకపోతే మీ ఫామ్ హౌస్లో వచ్చి కూడా అక్కడ ఉన్న ఊరు ప్రజలతో మాట్లాడి అధికారుల సమీక్ష పెడతాడు. మీ మాదిరిగా అసలు సెక్రటేరియట్ ఎక్కడుందో కూడా తెలియకుండా పరిపాలించిన మీకు అసలు మీరు మీ పాలన ఎక్కడి నుంచి అందించారు? మీ మంత్రులు ఎక్కడ కూర్చుంటోళ్ళు? అయ్యాల ఒక్కసారి